విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడిన మరో కార్మికుడు సూరిబాబు మృతి చెందాడు. దీంతో స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి చేరింది. తీవ్ర గాయాలతో సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సూరిబాబు మృతి చెందాడు. సూరిబాబు భార్య వరలక్ష్మి, ఇద్దరు పిల్లలు లోకేష్, ప్రమీలతో కలిసి పెదగంట్యాడ మండలం సీతానగరం గ్రామంలో ఉంటున్నాడు. సూరిబాబు మృతితో గ్రామంలో విషాద ఛాయలలుముకున్నాయి. ఇటుక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరొకరు మృతి చెందడంతో మృతుల సంఖ్య 10కి చేరింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చిరంజీవి ఫోన్ లైన్లో అందిస్తారు. చిరంజీవి, ఇంకా చికిత్స పొందుతున్న వారు ఎంతమంది ఉన్నారు, ఏంటి పూర్తి డీటెయిల్స్? ప్రస్తుతానికి అయితే చికిత్స పొందుతున్న వాళ్ళ సంఖ్య 4కి తగ్గింది. మొత్తం 6లో ఇప్పటికే 2 చనిపోవడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే మృతుల సంఖ్య 10కి చేరుకుంది. ఈ రోజు ఉదయం సెవెన్ హిల్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి ఎవరైతే సూరిబాబు అనే కార్మికుడు చనిపోవడం జరిగింది. తీవ్ర గాయాలతో, అంటే ప్రమాదం జరిగిన రోజే దాదాపుగా 80% గాయాలతో హాస్పిటల్లో చేరడం జరిగింది. అప్పటికే వైద్యులు మెరుగైన వైద్యం అందించినప్పటికీ ఇంజురీస్ ఎక్కువగా ఉండడం వల్ల పూర్తిగా శరీరం అంతా కూడా ఆ వేడి లావా లాంటి ద్రవం మీద పడడంతో అప్పటికే తీవ్ర గాయాలు పడినటువంటి సూరిబాబు తర్వాత చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. ప్రస్తుతానికి అయితే సూరిబాబు మృతితో అతను పెదగంట్యాడ మండలం సీతానగరంలో విషాద ఛాయలు కూడా నెలకొన్నాయి. దాదాపుగా వైద్యులు కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు, కానీ ప్రమాద తీవ్రత అనేది 80% ఉండడంతో అతను చికిత్స పొందుతూ చనిపోయినటువంటి ఘటన చోటు చేసుకుంది. దీంతో ప్రస్తుతానికి అయితే ఈ ప్రమాదంలో చనిపోయినటువంటి మృతుల సంఖ్య 10కి చేరుకుంది. ప్రస్తుతానికి అయితే ఒకరు సెవెన్ హిల్స్ హాస్పిటల్లో, ఇంకొక ముగ్గురు షీలానగర్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. రైట్ చిరంజీవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ముమ్మాటికి ఒక్క కేశవరెడ్డి మాత్రమే. కేవలం 1-2 కెరియర్స్ కి మాత్రమే సిద్ధం చేసే ఇతర కార్పొరేట్ స్కూల్స్ కి భిన్నంగా రేపటి ఎలాంటి కెరియర్ కైనా ఒక సాలిడ్ ఫౌండేషన్ ఒక్క కేశవరెడ్డిలోనే సాధ్యం. మరోవైపు స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కో అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో కంప్లీట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అందుకే కేశవరెడ్డి మాత్రమే అవుతుంది ద కింగ్ ఆఫ్ రైట్ స్కూలింగ్.